కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అంటే ఇక వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ పిచ్చి ఎంత ముదిరిందంటే, పిచ్చి ముదిరి ఎంత పాకన పడ్డదంటే చివరికి సచివాలయం కింద నేలమాలిగలు ఉన్నాయని చెప్పి మాట్లాడతాడు. నైని కోల్ బ్లాక్ ఒడిశాలో ఉంటుంది. నైని కోల్ బ్లాక్ లో 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు. పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా ప్రగతిని సాధిస్తున్నటువంటి సింగరేణి సంస్థ మీద ఆరోపణలు చేయడానికి నీకు నోరెట్లు వచ్చింది? సిగ్గుందా నీకు? నువ్వు మనిషివేనా? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని వాళ్ళ దోస్తులకు అప్పయ్యేందుకు, తద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తూ ఉంటే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడు నువ్వు తెలంగాణ నుంచి. ఈయన ఏమైనా బీజేపీకి కోవర్ట్గా మారిపోయిందా? బీజేపీతోనే ఏమైనా రాష్ట్ర ఒప్పందం కోర్చుకొని హిడెన్ ఎజెండా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి సీనియర్లందరూ నిలగొట్టి హోల్సేల్ గా ఎన్నికల నాటికి బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అప్పచెప్పి కుట్ర చేస్తుందని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా మీద అనుమానపడుతున్నారు. ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే బిడ్డ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి నీ తోలు తీస్తాం, నీ సంగతి చెప్తాం, నీ భరతం పడతాం. ఇవాళ కేసీఆర్ గురితాడేసుడు కాదు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బిడ్డ నీ మెడ గురితాడేసే రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళు చెప్పేటోళ్ళు టీఆర్ఎస్ మా కేసీఆర్ సైంటిస్టు, మా కేసీఆర్ ఇంజనీరు, మా కేసీఆర్ లాయరు, మా కేసీఆర్ డాక్టరు, తెలంగాణ సృష్టికర్త, నదులకే నడక నేర్పిండు, నీళ్లకు పరిగెత్తు నేర్పిండు, నెమలికి డాన్స్ నేర్పిండు, కోతులకు తుంకేది నేర్పిండు, కొండంగలకు చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగరనికే మా సారే నేర్పిండు. మా సారు వేస్తే కొండంగ కంటే ఎక్కువ దుక్కుతాడని చెప్తున్నాడు. అవునా? అంతే చెప్పడు. ఇప్పుడు ఇవాళ సన్నాసులు మాట్లాడి వాడు బాబు మోహన్కి ఎక్కువ, బ్రహ్మానందాన్ని తక్కువ, జీవన్ రెడ్డి గారు. ఇంకోడు ఉన్నాడు, వాడు బానిసనాల్లో భార్గమన్ ఛానల్లో నాకు తెలియదు. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఎట్లుంటే మేము అనుకుంటే బయటకు వెళ్ళమని. అరే పూర్వంబో కూడా జూబ్లీస్ కాదా ఈ అబ్బ చెప్పురా, ప్రగతి భవన్ నడి బజార్ లో నిలబడి ప్రగతి భవన్ మీద రాయితో కొట్టకపోతే చూస్తున్నా కొడకల్లారా మీరు అనుకుంటున్నామో. వాడొకడు వీడొకడు మోపైడు ఎంగిలి మెతుకులకు వాడు నమిలేసిన బొక్కలకు ఆశపడే సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లు అమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా అయ్యి వచ్చి సెవెల్ల నా మీద పోటీ చేద్దా? ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊటావో తెలియదు. అసలు అని చెప్పు. నేను సవాల్ విసురుతున్నా. కేసీఆర్ మొగోడు అయితే, తెలంగాణ బిడ్డ అయితే ప్రభుత్వాన్ని రద్దు చేయి, నాకు తెలుసుకున్నాం. సాక్షిగా చెప్తున్నా, రాజ్యాలు రద్దు చేయి. 24 గంటలలో ఆ కేసీఆర్ కు చెప్పు, ప్రభుత్వాన్ని రద్దు చేయమను. నేను సిద్ధం, మా యువజన కాంగ్రెస్ సిద్ధం, మేము యుద్ధానికి వస్తాం. నువ్వు మొగోను అయితే గెలువురా అని నేను అంటున్నా. నువ్వు మొగోను అయితే గెలువురా? శాతగానోడా, సన్నోసోడా, చేవ దచ్చినోడా, చిము నెత్తురు లేనోడా, నీకు శాత కాక రేవంత్ రెడ్డి పీసీసీ అయినాక బీహార్ పోయి ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నావు కదరా. ఇంతకంటే సోయలేని సన్నాసోడి దేశంలో ఎవడన్నా ఉండారా? నీకు శాతలైతే నువ్వు మొగోడు అయితే నువ్వు వచ్చేది ఉండే. వెనకడికి కూడా ఎప్పుడు లావు మునగాళ్ళు లడాయిపోతాయంటే వెనకాల ముగ్గురు నూపుడు మునగాళ్ళంట. నీకు శాతగాక ప్రశాంత్ కిషోర్ అనేటువంటి బీహార్ పోయి తెచ్చుకున్నావు. నీ బొంద బీహార్ కాదు, బంగాళాఖాతంలో పోయినారా నేను చెప్తా. నిన్ను ఈడ్చుకొని తీసుకుపోయి బంగాళాఖాతంలో తొక్కపోతే చూడుబిట్ట నా పేరు మార్చుకుంటా నువ్వు అనుకుంటున్నా. ప్రతి సన్నాసోనికి సోకైపోయింది. ప్రతి పంచమాల్లోనికి ఎంగిల్ బతుకులు తినడానికి అంతా కూడా లోకం అయిపోయినామయ్యా. కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ యాడ్ ఉంది, కాంగ్రెస్ అని. కాంగ్రెస్ యాడ్ ఉందిరా, నిన్న పరిగిలో చూపించినాం కదా యాడ్ ఉందో కాంగ్రెస్. ఇవాళ నువ్వు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఏం లేకపోతే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఇంద్రాపార్క్ దగ్గర మా పిల్లలు, నేను కాదు మా పిల్లలే వచ్చారు కదా, మా పిల్లలను చూస్తేనే నీ లాగు తడుస్తుంది. ఇంకా నేను కావాలా మీకు?